ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చాలా హ్యూజ్ నాలెడ్జ్ అనండి, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి చాలా చూస్తుంటారు మీరు. వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 year ఫర్ ద మీరు ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చి, సో ఈ 1.5 yearలో మీరు నేను నేర్చుకున్నారు అనేది ఒకటి, విదేశాలు చూసి అక్కడ మీరు తెలుసుకున్నది టోటల్గా మీరు ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు? ప్రపంచంలో నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉందమ్మా. అది మనం ఇక్కడ అప్లై చేయగలమా లేరా అనేది ఇంకొక విషయం. నేను అందరికీ ఏమైనా అడ్వైజ్ ఇస్తానంటే, మీరు ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతి చోట కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకునేది చాలా ఉంది. మీరు చూడడం నేర్చుకోవాలి, వినడం నేర్చుకోవాలి. చాలా సమస్య నేను గమనించేది ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లు వినడం మానేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగానే మాట్లాడడం మాత్రమే, వేరే వాడిని మాట్లాడనివ్వరు. రెండవది ఏమిటంటే మీ దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏమీ లేదు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కాబట్టి చెప్పడమే తప్ప వినడం కానీ నేర్చుకోవడం కానీ అనేది ఉండదు. కాబట్టి నా ఫస్ట్ మీరు వినడం నేర్చుకోవడం, తరువాత మాట్లాడడం తగ్గించి వేరే వాళ్ళు చెప్పే దాంట్లో నిజానిజాల గురించి అర్థం చేసుకోవడం, ఇది ఒక భాగం. రెండవది ముఖ్యంగా వ్యక్తుల్ని గౌరవించడం. ముఖ్యంగా ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారు, నాలెడ్జ్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని గౌరవించడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం. మూడవది ఏమిటంటే ఆ నాలెడ్జ్ని కానీ ఎక్స్పీరియన్స్ని కానీ మనకున్న పరిస్థితుల్లో ఏ విధంగా అన్వయించుకోగలం, అన్వయించుకుని ఏ విధంగా మార్పు తీసుకురాగలం అనేది. ఇప్పుడు అల్టిమేట్లీ మార్పు, అభివృద్ధి అనేది ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఎ ఫాస్ట్ ట్రాక్. యూ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ దీస్ థింగ్స్. వెరీ లాట్ ఆఫ్ సొసైటీస్ have not been able to transform also because institutions are not enabling this transformation. నేను గమనించింది ఇంకో విషయం ఏంటంటే మన వాతావరణంలో, మన సమాజంలో, అంటే ముఖ్యంగా ఇంత పొటెన్షియల్ ఉంది ఇప్పుడు ఇండియన్స్లో. సో మచ్ పొటెన్షియల్. ఐ మీన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇస్ స్మార్ట్, బ్రైట్, ఇంటెలిజెంట్ in our own way. Why is that we are not able to progress at the rate at which, let's say, some other countries are progressed or progressing? I think we are not able to work together in teams. The teamwork, I think it becomes so important to recognize that you are one of the team members. If I am a collector, I am maybe, I am the most important person, no doubt, but I am a member of a team. Yes. So how do you work in this team? నేను దిస్ ఆల్సో అంటే లాట్ ఆఫ్ పీపుల్ రిమెంబర్ మీ ఫ్రమ్ మై ఎర్లీ డేస్, మై pre-96 డేస్ బిఫోర్ ఐ వెంట్ అబ్రాడ్. ఐ బికేమ్ వైజర్ యాక్చువల్లీ టు మై ఓన్ షార్ట్ కమింగ్స్ ఆఫ్టర్ ఐ వెంట్ అబ్రాడ్. వాట్ ఐ లర్న్డ్ వెన్ ఐ వెంట్ అబ్రాడ్ ఈస్ ది టీమ్ వర్క్. హియర్ ఆల్సో ఐ రికగ్నైజ్ ది టీమ్ వర్క్. ఐ వర్క్డ్ లాట్ ఆఫ్ హార్డ్, బట్ I used to drive much more vigorously. Now I understand that all people cannot work at the same pace. True. Some people are fast, some people are slow. That is one thing I learned, that the team is not uniformly efficient. Yes. And there are differences. Second, ఏమిటంటే I used to be very impatient and very short-tempered, really. And because I used to be very impatient with incompetence, inefficiency, I am still impatient with incompetence, because if I am secretary to government, I don't know my subject, then I have no business to be secretary to government. I feel very strongly you have to be competent in what you choose to do. Yes. Whatever, I mean, each one of us raise up to, to the level of our inefficiency. But you have to be competent in what you choose to do. If you are not competent enough, you must leave the job. And so competence I used to play a lot of premium. I still do. The third important thing is the integrity, honesty. Honesty does not mean not taking bribes. Honesty also means every part of my life. అంటే నేను
what I tell others, I must practice. So it's integrity is a 360-degree thing. It's not just not taking bribes alone. Whether I speak, I must tell you truth. That is integrity. Fourth important thing I really learned was that there is each political system offers you a certain space, and you have to operate within that space. You have to learn to work with the political system. I was fortunate actually in my first 10 years of my career, because I worked mostly in Naxal areas. Politicians ఎవరు భయపడిపోయేవాళ్ళు, వాళ్ళు ఎవరు ఆ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు కాదు. ఐ థింక్ అది కొంత అదృష్టమేమో సార్, వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్సెస్. ఎగ్జాక్ట్లీ. ఆ రోజులు అందుకే ఇప్పుడు వచ్చి నేను చూస్తే ఎంత మారిపోయింది పరిస్థితి అనేది. ఆ రోజుల్లో మీ వర్క్ మీరు ప్రశాంతంగా చేయగలిగారు. ప్రశాంతంగా అసలు ఏమీ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది, అందుకే నాకు ఆ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనే వ్యవహారం తెలిసేది కాదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున నాకు చెప్తే నేను వాళ్ళ మీద ఒక పెద్ద రాద్ధాంతం చేసేవాడిని. ఆ రోజుల్లో గడిచిపోయింది. అంటే ఆ రోజుల్లో ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి ఇదిగో ఈ తహసీల్దార్ మాకు వద్దండి ఆయన్ని వేయండి అంటే నేను దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం చేసేవాడిని. నేను నేర్చుకున్నది ఏమిటంటే బయట పనిచేస్తున్నప్పుడు మనకి ఎంత స్పేస్ ఉంటుంది పని చేయడానికి. ఇండోనేషియాలో వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఇండోనేషియా didn't have democracy. This was in 96, 97, 98లో చేంజ్ వచ్చింది ఆఫ్టర్ సుహార్తో కొలాప్స్డ్. వెన్ సుహార్తో వాజ్ ది ప్రెసిడెంట్, it was complete dictatorship. So there was not much of a space for anyone to operate other than what the president tells you to do. And president once gave orders. I mean, his system used to be fertilizers imported from to Indonesia, and Suharto's son used to have a monopoly on imports. So once he imports, it's distribution. It used to be assigned to different departments, agriculture department, agriculture, horticulture, sericulture, atla డిపార్ట్మెంట్స్కి. దాంట్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి ఇంత ఇలా. సో ఐ యూస్ టు హ్యావ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ వెస్ట్ తిమోర్ అండ్ అవుటర్ ఐలాండ్స్ అంటారు ఇండోనేషియాలో. బాలి అవతలు ఉంటాయి అన్నమాట, సౌత్ ఆఫ్ బాలి. దే యూస్ టు బీ దిస్ $3 million from this project. It's a cashew development project was assigned to. So I was very upset. $3 million, it's not part of ఇది బడ్జెట్లో లేదు, దీనివల్ల అంత ఉపయోగం ఉందో లేదో తెలియదు, అది స్టడీ చేయలేదు. సో ఐఎమ్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది లిమిట్స్ ఆఫ్ వాట్ యూ కెన్ డూ. దెన్ ఐ గాట్ వెరీ యాజిటేటెడ్. ఇదేమిటి ఇది కరప్షను. దెన్ ఐ వెంట్ అండ్ కంప్లైంట్ టు మై హెడ్ క్వార్టర్స్. ఐ కంప్లైంట్ విత్ ది వరల్డ్ బ్యాంక్, విత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. హౌ ఆర్ యూ టాలరేటింగ్ దిస్ లెవెల్ ఆఫ్ కరప్షన్? So then they said, I mean, I don't know why you are making a big fuss, because there's a presidential order. It's their country. We are giving a loan to them. If they want to, use it this way, let them use it. As long as there is a proper government order. How does it matter to you? So that is like that we learnt a lot. Yes. I mean, I worked in so many countries with so many different difficult political establishment. So you learn also to operate within the political space. What is the best you can do? This is because the political system is much more powerful, even whether it's dictatorships or democracies. Even a weaker democracy like Bangladesh is still is important. So I learned that how do we really harmonize the political and the progressive. So please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.